బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి నడకదారులు ఆఖరి మెట్టు దగ్గర కనిపించాయి రెండు చిరుతలు. చిరుతలను చూసి బిగ్గరగా కేకలేశారు భక్తులు. భక్తుల కేకలతో అడవిలోకి పారిపోయాయి చిరుతలు. ఘటనా స్థలానికి చేరుకున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. అప్రమత్తమైంది సెక్యూరిటీ కూడా. ముఖ్యంగా భక్తులకు సంబంధించి గుంపులుగా వెళ్లాలంటూ కూడా సూచిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరోసారి తిరుమల తిరుపతిలో అక్కడ చిరుతల కలకలం రేగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భక్తులకు సంబంధించి ఒక్కసారిగా వాళ్ళు హడలేపోయారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి నడకదారులు ఆఖరి మెట్టు దగ్గర రెండు చిరుతలు దర్శనమిచ్చాయి. చిరుతలను చూసి బిగ్గరగా కేకలేశారు. గట్టిగా కేకలేయడంతో అక్కడ భక్తులకు సంబంధించి ఎప్పుడైతే బిగ్గరగా కేకలేశారో భక్తుల కేకలతో ఆ హడలెత్తిపోయిన చిరుతలు అక్కడి నుంచి పారిపోయాయి. అడవిలోకి పారిపోయినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. చిరుతలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అలిపిరి నడకదారికి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది మీరు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. గతంలో చిరుతలకు సంబంధించిన ఆ ఘటనలకు సంబంధించిన విజువల్స్ మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. సెక్యూరిటీ సిబ్బంది కూడా అప్రమత్తమైంది. భక్తులు గుంపులుగా వెళ్లాలంటూ కూడా సూచిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి అలిపిరి గేట్ దగ్గర పరిస్థితి ఏంటి అనే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి నడకదారులు ఆఖరి మెట్టు దగ్గర రెండు చిరుతలు కనిపించడంతో అక్కడ భక్తులు హడలెత్తిపోయారు. అయితే భక్తులు బిగ్గరగా కేకలేయడంతో ఆ చిరుతలు అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం ఆ చిరుతలకు సంబంధించి ఎటువైపు వెళ్ళిపోయాయనేది విజిలెన్స్ సిబ్బంది ఏమైనా గుర్తించడం జరిగిందా? ముఖ్యంగా భక్తులకు ఇప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతోంది అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం? సచిన్, మీరు చెప్పినట్టునే తిరుమల అటవీ అలిపిరి నడక మార్గంలో చివరి మెట్టు వద్ద తిరుమల నారాయణగిరి ఘాటన్ సమీపంలో తిరుమలకు చేరుకునే క్రమంలోనే ఒక్కసారిగా రెండు చిరుతలు క్యూ లైన్ అలిపిరి నడక మార్గానికి సమీపించడంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. కేకలు వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. ప్రధానంగా నారాయణగిరి గార్డెన్స్ ప్రాంతంలో భక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అలాగే అలిపిరి నడక మార్గం నుంచి పైకి చేరుకునే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు గతంలో 8 నెలల క్రితం ఒక పాపను సైతం చిరుత చంపేసినటువంటి ఘటన మనకు తెలిసిందే. ఆ క్రమంలోనే టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. గుంపులుగా భక్తులు తిరుమలకు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక నిబంధన పెట్టు గుంపులుగా పంపిస్తూ, అలాగే సెక్యూరిటీ గార్డును కూడా పంపిస్తూ వస్తున్నది. ఇలాంటి చర్యలు చేపడుతున్న క్రమంలోనే ఇప్పుడు మరోమారు చిరుత సంచారం రావడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిరుత సంచారం ఇటీవల క్రమంలో అలిపిరి నడక మార్గంలో తరచూ ఈ సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంతో దీని మీద టీటీడీ విజిలెన్స్ అధికారులు తీవ్రంగా సమీక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ చిరుత సంచారానికి ప్రధాన కారణాలు ఏంటి, అలాగే అదే కాకుండా భక్తులకు ఎలాంటి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అనే దాని మీద అధికారులందరూ సమీక్షిస్తున్నారు. ఈ చిరుత సంచారం భక్తులు ఒక్కసారిగా కేకలు వేయడంతో తిరుపతి నారాయణగిరి గార్డెన్స్ అటవీ ప్రాంతంలోకి పరారైనట్టుగా అధికారులు అయితే గుర్తించారు. ఆ దిశగా చిరుత సంచారాన్ని పూర్తిగా అన్వేషిస్తున్నారు సచిన్. సో ఇప్పుడు భక్తులు హడలెత్తిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలో రోజుకి వేల మంది భక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భక్తుల సంఖ్య ఏమైనా తగ్గిందా? ఎందుకంటే చిరుత సంచారానికి సంబంధించి గతంలో కూడా మనం చూసాం. తిరుపతికి సంబంధించి అటుగా వెళ్లే భక్తులు, ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులు చిరుత సంచారం భయంతో పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత గుంపులుగా మళ్ళీ పంపించిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతం ఇటు టీటీడీ ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది? భక్తులకు ఎటువంటి హామీ ఇస్తోంది అక్కడ? అంటే ఇదివరలోనే టీటీడీ పాలకమండలి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అలిపిరిని మార్గంలో నడకదారిలో తిరుమలకు వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్ళాలి, అలాగే వాళ్ళకి జాగ్రత్త ప్రొటెక్షన్ కల్పించుకునేలా ఆత్మరక్షణార్థం చేతికర్రలు కూడా ఇచ్చే చర్యలను సైతం చేపట్టింది. ఆ దిశగానే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ తిరుమలకు ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో తిరుమలకు అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. తదనుగుణంగా దర్శనం
స్వామివారి దర్శనానికి కలిగే టైం కూడా దాదాపు 28 నుంచి 38 గంటలు పడుతూ ఉంది. దీని కారణంగానే అలిపిరి నడక మార్గంలో భక్తులు అధిక సంఖ్యలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఒక చిరుత, అలాగే సాయంత్రం 6 గంటలకు ఒక చిరుత 2 సార్లు అలిపిరి నడక మార్గంలో సంచరించడంతో భక్తులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు దీన్ని మానిటర్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చిరుత సంచారం తరచూ ఎందుకు వస్తా ఉంది ఏంటి అనే దాని మీద మానిటర్ చేస్తున్నారు. అదే కాకుండా నారాయణగిరి గార్డెన్స్ నుంచి అటవీ ప్రాంతాలకి సులభంగా అంటే అలిపిరి నడక మార్గంలో దాటుకునే క్రమంలోనే చిరుత ఆ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటుందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు, అటవీ శాఖ అధికారులు సైతం భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఇవాళ టీటీడీ విజిలెన్స్ అధికారులు, అలాగే టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచరించే ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం సెక్యూరిటీ సిబ్బందిని నియమించినట్లుగా కూడా తెలిసింది. ఆ దిశగా కూడా టీటీడీ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించి ఆ ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. సచిన్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి నడకదారులు ఆఖరి మెట్టు దగ్గర 2 చిరుతలు కనిపించాయి. చిరుతలను చూసి బిగ్గరగా కేకలేశారు భక్తులు. భక్తుల కేకలతో అడవులకి పారిపోయాయి చిరుతలు. ఘటనా స్థలానికి చేరుకుంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. దీంతో అక్కడ పరిస్థితితో సెక్యూరిటీ